కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కేసీఆర్ ఒక్కటి చేస్తే మా వాళ్ళు 100 తిట్టేస్తారు. కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది. కాబట్టి ఇప్పుడు మరి మీ నాయననే అన్నాడు కేటీఆర్, మేడిగడ్డ బొందలగడ్డ అని మీ నాయనే అన్నాడు. మరి ఒకటిన చలో మేడిగడ్డ అన్నావు, కాళేశ్వరం అన్నావు. ఒకటిన చలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులన్నిటినీ సందర్శిస్తామని అన్నావు. మీరు 9 ఏళ్ళు సందర్శించి ఆడ పండుకొని ఆడ కుర్చీలు వేసుకొని కూర్చొని సంచులు నింపుకొని ఎవరు నింపుకున్నారో పేరు ఇప్పుడు తర్వాత చెప్తా. వాళ్ళు ఎవరో ఇంకా అధికారులు ఎవరో దాని కాంట్రాక్టర్లు ఎవరో టైం వచ్చినాడు చెప్తాం మళ్ళీ అది. కాబట్టి నేనేమంటున్నానంటే లేకపోతే సందర్శన పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికి పోతురా? మీ నాయనని అన్నాడు కదా, ఈడ ఆడే బొందలగడ్డ అని ఆయనే అన్నాడు కదా. అసలు మొదలు మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ రావు, కేటీఆర్. ఏమని? ఇది డ్యామా, అది బ్రిడ్జ్, మేడిగడ్డ బ్యారేజ్, అది బ్యారేజా బొందలగడ్డనా? మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి. చేసే అంతవరకు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మిమ్మల్ని వదలా. ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అన్నాడో అది బొందలగడ్డ కాదు, అది ప్రజల గడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ని వదిలిపెట్టదు. నేను ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతుంటాయి ఇదిగా, ప్రతి దగ్గర అడుగుతుంది. క్లారిఫై చేయాల్సిందే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు క్లారిఫై చేయాలి. చెప్పకపోతే మీరు ప్రశ్నగా మిగిలిపోతారు. ఇది చేయి ముందు. నువ్వు ఆడ ఏదో మావులు పోయారు కదా, మా ముఖ్యమంత్రి మా మంత్రులు పోయారు కదా, నువ్వేదో ఆడపోయి నువ్వు కొంత సినిమా ఏదో చూపెట్టాలని నువ్వు ట్రై చేస్తున్నావు. కాబట్టి ఇది చెప్పాలి, ఇది ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా మరి ఈ ప్రశ్నలను కూడా నేను ఈ సందర్భంగా అడగడము, తెలియజేయడము, ప్రజలను ఆలోచన చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అయిపోయింది, ఆ ప్రెస్ మీట్ అయిపోయింది. లేదు ఇంకా కాలే, నాకు తొందర పడకు, టెంప్ట్ కాక అప్పుడే. ఇంకెవరు అడుగుతున్నారు దీని మీద? ఎవరు ఉన్నారా? ఏందది మార్చ్? నేనేమంటున్నా అంటే నేను కేటీఆర్కు ముందు ఒకటే ప్రశ్న. మేము మా ముఖ్యమంత్రి పిలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిలిచినప్పుడు మేడిగడ్డకు రండి అని అసెంబ్లీ పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రాలే, చర్చకు రాలే. నంబర్ 1. దానికి మీరు జవాబు చెప్పండి ఫస్ట్. రెండవది, కేటీఆర్ మీ నాయన ముందు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు కదా, మా ప్రభుత్వాన్ని పిలుస్తున్నావు కదా. ఫస్ట్ మీ నాయన అసెంబ్లీకి వచ్చి చర్చల్లో మళ్ళీ కావాలంటే చర్చ మళ్ళీ ముఖ్యమంత్రి నేను చెప్తా, కేసీఆర్ వస్తా అంటుండు, నువ్వు చెప్పు, మీడియా పరంగా చెప్పు, దీని మీద చర్చకు మా ప్రతిపక్ష నాయకుడు వస్తా అంటుండు, మళ్ళీ అసెంబ్లీకి రెడీ అవుతామని చెప్పి. ఒకటి. రెండవది, నువ్వేం అడిగిన ప్రశ్న ప్రథం, ఇప్పుడు ప్రభుత్వం పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాలే, ప్రతిపక్ష నాయకుడు పిలిచే అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వం పిలిచింది నిన్ను, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు దీనికి జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు. మేము మొదలు పత్రిక ఇచ్చినాం కదా, నువ్వు మా పత్రికకు రెస్పాండ్ కాలేదు. ప్రభుత్వం మేము ఇచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ ఆహ్వానము అడగాలనా వద్దా అనేది జ్ఞానం నీకు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. కేసీఆర్ రాకుండా మేడిగడ్డకు పోయినా, ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా
ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు మేడిగడ్డకు పోయినా దానివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏం దానివల్ల ఏందనేది క్లారిటీ ఇస్తాం భవిష్యత్తు. ఓకే, అని ఎవరన్నారు? కడియమి శ్రీహరి కౌంటర్కి వాల్యూ లేదు, నో కామెంట్స్. నువ్వు ప్రశ్న అడిగినారు కదా, మళ్ళీ ఆన్సర్ కూడా అట్లనే లేండి అందరు. సుమన్ చాలా పిల్లగాడు, ఇంకా ఆయన నేర్చుకుని మీద ఉన్నాడు. ఏదో కేటీఆర్ ఉన్నాడు కాబట్టి నడిచిపోయి సంకలు ఎత్తుకున్నాడు, కానీ నీకు అంత అనుభవం లేదు. పిల్లగానివి పిల్లగాని తీరే ఉండు.